హలో నమస్తే. విశాఖ శారదా పీఠంపై కుట్ర చేస్తోంది ఎవరు? విశాఖ శారదా పీఠం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టింది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. విశాఖ శారదా పీఠం పైన ఒక తప్పుడు ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అధికార పార్టీ మీడియా కొన్నేళ్లుగా చేస్తూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ శారదా పీఠానికి విశాఖపట్నంలో కేటాయించిన భూముల్ని రద్దు చేసింది. విశాఖపట్నంలో హిందూ మత ప్రచారం కోసం, ధార్మిక కార్యకలాపాల కోసం విశాఖపట్నంలో స్వామీజీకి భూములు ఇస్తే ఆ భూముల్ని వెనక్కి తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశాఖ శారదా పీఠం పైన తనకున్న కక్షని, తనకున్న కోపాన్ని ప్రదర్శించింది. అంతేకాదు, కొన్ని దశాబ్దాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే తిరుమల కొండ పైన విశాఖ శారదా పీఠానికి ఉన్న భూమిని కూడా లాక్కుని విశాఖ శారదా పీఠానికి ఉన్న ఆశ్రమాన్ని కూడా వెనక్కి తీసుకుంది. విశాఖ శారదా పీఠం పైన ఉన్న కక్షని అక్కడ కూడా ప్రూవ్ చేసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. తిరుమలలో అనేక మఠాలు అక్రమంగా నిర్మించబడ్డాయి అంటూ అనేక మఠాలకు నోటీసులు ఇచ్చినప్పటికీ ఒక్క శారదా పీఠానికి సంబంధించిన మఠాన్ని మాత్రం కూల్చేసి ఒక్క శారదా పీఠానికి ఇచ్చిన భూమిని మాత్రం వెనక్కి తీసుకుని శారదా పీఠం అంటే తమకెంత కోపమో, తమకెంత కక్షో నిరూపించుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చర్చ, విశాఖపట్నంలో గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టింది. ఆ భూములు ప్రభుత్వానికి సంబంధించిన భూములు, అసైన్డ్ భూముల్ని గీతం యూనివర్సిటీ ఆక్రమించుకొని అక్రమంగా అనుభవిస్తోంది. ఆ భూములకు సంబంధించిన వాల్యూ 5,000 కోట్ల రూపాయలు ఉంటుంది. ఆ భూములు మళ్ళీ ప్రభుత్వానికే చెందేలా చర్యలు తీసుకోండి అంటూ కోర్టులో పిటిషన్లు కూడా పడ్డాయి. ఈ సందర్భంగా విశాఖ గీతం యూనివర్సిటీ కోర్టుకు చెప్పిన మాట 5,000 కోట్ల రూపాయలు కాదు, ఆ భూముల విలువ 1,000 కోట్ల రూపాయలు ఉంటుంది అని. ఒక విద్యా సంస్థ తాను వ్యాపారం చేయడం కోసం 1,000 కోట్ల రూపాయల విలువైన, గీతం యూనివర్సిటీ చెప్తున్నట్లుగా 1,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని తీసుకొని అక్కడ వ్యాపారం చేస్తుంటే, విద్యని వ్యాపారంగా మార్చేస్తే, అటువంటి ఒక విద్యా సంస్థకు 1,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేస్తోంది. ఎవరు తప్పు పట్టకూడదు, ఎవరు ప్రశ్నించకూడదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ధార్మిక ప్రచారం కోసం, హిందూ మత ప్రచారం కోసం ఒక స్వామీజీ ఆశ్రమాన్ని నిర్మించడం కోసం, అక్కడ ఒక వేద పాఠశాల నిర్మించడం కోసం ప్రభుత్వం నుంచి ఒక 15 ఎకరాల భూమిని మార్కెట్ రేటుకి ఆయన తీసుకుని అక్కడ ఆశ్రమాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తే, చట్ట ప్రకారం చేస్తే, నిబంధనల ప్రకారం అక్కడ భూమి కేటాయిస్తే, హిందూ మతానికి ఛాంపియన్ అని చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం ఆ స్వామీజీకి ఇచ్చిన భూముల్ని వెనక్కి తీసుకుంది. సో ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాను అనుకున్న వాళ్ళ పట్ల ఓ రకంగా, తనకి వ్యతిరేకం అనుకున్న వాళ్ళ పట్ల ఇంకో రకంగా ప్రవర్తిస్తుంది అనే దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ విశాఖ పీఠం పైన, విశాఖ శారదా పీఠం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోపం, కుట్ర. ఇక ఇటీవల 2 రోజుల క్రితం హైదరాబాద్లోని నియోపోలిస్ దగ్గర విశాఖ శారదా పీఠానికి గత బీఆర్ఎస్ సర్కార్ కేటాయించిన 2 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయడం. నిజానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ, ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీకి కానీ, ఇక్కడున్న భారతీయ జనతా పార్టీకి కానీ విశాఖ శారదా పీఠం పైన ఎటువంటి నెగిటివిటీ లేదు. ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులతో కూడా విశాఖ శారదా పీఠానికి అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళతోటి సత్సంబంధాలు ఉన్నప్పటికీ కొంతమంది మీడియా అధినేతల ఆలోచనల మేరకు, కొంతమంది మీడియా అధినేతల్ని సాటిస్ఫై చేయడం కోసం, మాకు తెలియకుండా వేరే పార్టీ వాళ్ళతో మీరు క్లోజ్గా ఉంటారనే కక్షతో, దుగ్ధతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశాఖ శారదా పీఠం పట్ల వ్యవహరించింది. కానీ తెలంగాణలో ఏ రాజకీయ పార్టీతోటి విశాఖ శారదా పీఠానికి ఎటువంటి విభేదాలు లేవు. అందరితో సఖ్యతగా ఉంటుంది. హిందూ మత ప్రచారం కోసం ఇక్కడ పనిచేస్తూ ఉంది. అనేక ప్రాంతాల్లో, ఉమ్మడి రాష్ట్రంలో, గిరిజన తాండాల్లో, దళిత వాడల్లో మత మార్పిడులకు వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చింది విశాఖ శారదా పీఠం. అనేక చోట్ల మతం మారిన వారిను, ఇతర మతాల్లోకి వెళ్ళిన హిందువుల్ని తిరిగి మళ్ళీ హిందూ మతంలోకి తీసుకొచ్చింది కొన్ని వందల మందిని, వేల మందిని విశాఖ శారదా పీఠం. అటువంటి పీఠానికి నియోపోలిస్లో కేటాయించిన 2 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయం మేరకు, ఆ నిర్ణయం తర్వాత చాలా పెద్ద ఎత్తున విమర్శలు రావడం, చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన తర్వాత ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగిపోయాయి. సో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు తీసుకుందా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తనంత తానే ఈ నిర్ణయం తీసుకుందా అనే చర్చ జరుగుతోంది.
ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణలో ఉన్న పార్టీలకి విశాఖ శారదా పీఠం పైన కోపం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో విశాఖ శారదా పీఠం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలిట ఒక బాధిత పీఠంగా ఉంది, ఒక విక్టిమ్గా ఉంది శారదా పీఠం. అక్కడ జరిగిన పరిస్థితులే, అక్కడ జరిగిన తరహా చర్యలే తెలంగాణలోనూ జరుగుతూ ఉండడంతో అక్కడి నుంచి ఎవరైనా కుట్ర చేసి ఇక్కడ కూడా పీఠం లేకుండా చేస్తున్నారా అనే ఒక చర్చ రాజకీయంగా వినపడుతోంది. సో ఇక్కడ రాజశ్యామల అమ్మవారి విగ్రహం ఉమ్మడి రాష్ట్రంలో విశాఖ శారదా పీఠంలో మాత్రమే ఉంది. ఆ తర్వాత నియోపోలిస్లో గత ప్రభుత్వం ఇచ్చిన 2 ఎకరాల భూముల్లో రాజశ్యామల అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నిత్యం అక్కడ పూజలు జరుగుతున్నాయి. అటువంటి పూజలు జరుగుతున్న ఆలయం దగ్గరికి వెళ్ళి కొంతమంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు అక్కడ పూజలని ఆపించే ప్రయత్నం, రాత్రంతా అక్కడ జాగారం చేయడం, పెద్ద ఎత్తున అక్కడ పోలీసులు మోహరించే ప్రయత్నం, ఆల్మోస్ట్ అక్కడ కూల్చివేతలకు రంగం సిద్ధం చేసిన వాతావరణం, ఇవన్నీ చూసిన తర్వాత రాత్రికి రాత్రి దాన్ని క్లోజ్ చేయాలనే ఒక ప్రయత్నం జరిగిన తర్వాత కుట్ర ఉందేమోననే అనుమానం కలుగుతుంది. ఆ కుట్ర చేస్తున్న వాళ్ళెవరో హిందువులు, హిందూ భక్తులు, అమ్మవారి భక్తులు, విశాఖ శారదా పీఠం బాగుండాలని కాంక్షించే వాళ్ళు, విశాఖ శారదా పీఠం హిందూ మతానికి చేసిన సేవని గమనించిన వాళ్ళు, గుర్తించిన వాళ్ళు ఒకసారి గమనించండి. విశాఖ శారదా పీఠం పైన కుట్ర చేస్తున్న వాళ్ళెవరో, ఆ కుట్ర వెనుక రీజన్ ఏంటో, ఏ కారణాలతో కుట్ర చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. విశాఖ శారదా పీఠం హిందూ మతం కోసం పనిచేస్తోంది. విశాఖ శారదా పీఠాన్ని రాజకీయ పరమైన కారణాలతో వేధిస్తున్న శక్తులేవో హైదరాబాద్ నుంచి కూడా శారదా పీఠాన్ని లేకుండా చేయాలనే కుట్ర చేసినట్లు కనపడుతోంది. అటువంటి కుట్రలకు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో రేవంత్ సర్కారు ఆ కుట్రలకు లొంగే ప్రయత్నం చేసింది లాంటి ఇంప్రెషన్ కనపడింది. ఆ తర్వాత అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా తమ పొరపాటుని సరిదిద్దుకొని పీఠాన్ని అక్కడే కంటిన్యూ చేయాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిద్దాం. కానీ విశాఖ శారదా పీఠం పైన జరుగుతున్న కుట్రలను మాత్రం హిందూ సమాజం గమనిస్తూ ఉండాలి. హిందూ సమాజం గమనిస్తూ ఉండకపోతే మాకు హిందూ మతం కంటే, పీఠాల కంటే, అమ్మవారి కంటే, స్వామీజీల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనుకునే వాళ్ళ పట్ల హిందువులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.